ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క మా రాజానగరం నియోజకవర్గంలో కొన్ని 4 సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. 1-2తో ముగించండి, మళ్ళీ చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి బాహుబలి బడ్జెట్ని 3,32,000 కోట్ల రూపాయల నిధులతో మనం బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష. ఇక్కడ మాకు పంచాయతీరాజ్ వ్యవస్థలో అక్కడ డ్రైన్స్, రోడ్స్ కూడా గత ఏడాది రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వేసాం అధ్యక్ష. కానీ డ్రైన్లు, పుంత రోడ్లు వేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి డ్రైన్లు, పుంత రోడ్లు వేసుకునే విధంగా బడ్జెట్ కేటాయించాలని తమ ద్వారా ఒకటి కోరుకుంటున్నాను అధ్యక్ష. డంపింగ్ యార్డ్స్ లేక చెత్తా చెదారం రోడ్ల మీద పడి ఉండిపోతుంది అధ్యక్ష. దీనికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డులకు కూడా బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సాగునీరు వ్యవస్థలో కూడా ఎత్తుపోతల పథకాల మరమ్మతుల వల్ల ఈ సంవత్సరం పంట వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఈ సాగునీటి యొక్క సమస్యని ఎత్తుపోతల పథకాలు రిపేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. దాంతోపాటు పురుషోత్తపట్నం నష్టపరిహారం 34 కోట్లు సుమారుగా రైతులకు ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల రైతులందరూ కూడా నష్టపోయారు. దాని మీద ఒకటి తొందరగా క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎన్డీబీ రోడ్లు ముఖ్యంగా సమస్య. మాకు ఎన్డీబీ రోడ్స్ అని ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆ రోడ్లు శాంక్షన్ అయింది, మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని ఇంతవరకు మనం పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్లో మాత్రం 610 కోట్ల రూపాయలు కేటాయించారు. దానికి సభాపూర్వకంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎన్డీబీ రోడ్లు రాజనగరం టు గాదరాడ, అలా అలాగే కాపువారం టు ముగ్గళ్ళ, చినకొండేపూడి టు చీపురుపల్లి రోడ్డు కూడా త్వరగా పూర్తి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ అధ్యక్ష, అందరికీ తెలుసు సత్యసాయి డ్రింకింగ్ వాటర్కి పార్ట్ టైం మాత్రం మనం పేమెంట్ చేశాము. తాగునీరుకి 4 మండలాలు అధ్యక్ష. గోకవరం మండలం, కోరుకొండ మండలం, సీతానగరం మండలం, రాజానగరం మండలం తాగునీరుకి అల్లల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఈ బడ్జెట్లో జలజీవన మిషన్ కూడా 4,000 కోట్లు కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలు కూడా పుష్కలంగా నిధులు కేటాయించారు. కాబట్టి కాస్త ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ గోదావరి జలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తమరు కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే కోరుకొండలో ఆ యొక్క భూములు పొరపాటున 22A ఆ రైతుల యొక్క భూములన్నీ కూడా గ్రామంలో ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు కూడా అవన్నీ 22A పెట్టేశారు అధ్యక్ష. వాటిని త్వరితగతిన అది క్లియర్ చేసి ఆ యొక్క ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి తమరి ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే థ్యాంక్ యూ. శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారు.